హే! గొడవ జరిగినప్పుడు మాట్లాడడం మానేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు తీసుకుంటున్నది మీ కోపాన్ని తగ్గించుకునే స్పేసా? లేక అవతలి వ్యక్తిని కావాలని శిక్షించే సైలెంట్ ట్రీట్‌మెంటా? చాలామంది ఈ రెండింటిని ఒకటే అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. కానీ సైకాలజీ ప్రకారం ఈ రెండింటికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. సైలెంట్ ట్రీట్‌మెంట్ అనేది ఒక రకమైన ఎమోషనల్ అబ్యూస్ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ ఉద్దేశ్యం గొడవను సద్దుమణిగేలా చేయడం కాదు. అవతలి వ్యక్తితోటి మాట్లాడకుండా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ వాళ్ళలో ఒకలాంటి గిల్ట్ అంటే తప్పు చేశానన్నటువంటి ఫీలింగ్ లేదా యాంగ్జైటీని పెంచడం అన్నమాట. అంటే ఇది బంధాన్ని చాలా క్రూరంగా దెబ్బతీసేస్తుందబ్బా! మరి హెల్తీ సొల్యూషన్ ఏంటి? స్పేస్. స్పేస్ అంటే ఏంటి? గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరిలో కోపం ఎక్కువగా ఉంది. అప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? డిష్షుం డిష్షుం ఫుల్‌గా మాటలు జారుతా ఉంటాయి. కాబట్టి నేను కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి ఒక గంట టైం కావాలి అని అవతలి వ్యక్తి క్లియర్‌గా చెప్పి కాసేపు పక్కకు వెళ్ళడం. ఇక్కడ పార్ట్నర్‌ని బాధ పెట్టాలన్నటువంటి ఉద్దేశ్యము ఉండదు. కానీ బంధాన్ని గట్టిగా కాపాడుకోవాలన్నటువంటి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. సో, ఒక గొడవ జరిగాక గోడల మూగగా మారిపోవడం కాదు. మాట్లాడడానికి కాస్త టైం కావాలని మీ పార్ట్నర్‌కి చెప్పండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి కమ్యూనికేషన్ లేని చోట బంధాలు ఎక్కువ కాలం నిలబడలేవు. సో, మీ రిలేషన్‌లో గొడవ పడినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? స్పేస్ తీసుకుంటారా? లేక సైలెంట్ అయిపోతారా? కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని సైకాలజీ విశ్లేషణ కోసం ఫాలో అవ్వండి. నమస్తే.